సిరిసిల్ల అసైన్ భూముల కుంభకోణం వెనుక ఉన్నదెవరు? పోలీసులు పెడుతున్న పొగకు కలుగోలు నుంచి బయటికి వస్తున్న లీడర్లది ఏ పార్టీ? అసైన్ భూమి తమకు వద్దంటూ వారు పట్టాదారు పాస్ బుక్స్ ను ఎందుకు వాపస్ చేస్తున్నారు? సిరిసిల్ల భూ స్కామ్ ఎలా జరిగింది? దాని వెనుక ఉన్నదెవరు? ఈ వీడియోలో చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో భూబకాసరులు రెచ్చిపోయారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికారులను మభ్యపెట్టి భూ అక్రమ దందకు తెరలేపారు. ఒకటి కాదు, రెండు కాదు, 1000 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని కాచేశారు. రైతు బంధుతో సర్కార్ సొమ్మును దొబ్బి తిన్నారు. పాలకులు మారడంతో అక్రమాల పుట్ట కదిలింది. కబ్జాదారుల చిట్టా బయటపడింది. ఇప్పటికీ కొందరు కటకటాలు లెక్కిస్తుండగా కబ్జాదారుల వెన్నులో భయం పుట్టింది. చేసేదేం లేక అక్రమంగా పొందిన భూమిని సర్కార్కు సరెండర్ చేస్తున్నారు. గత బీఆర్ఎస్ హయాంలో సిరిసిల్ల నియోజకవర్గంలో సర్కార్ అసైన్డ్ భూములను అక్రమంగా పట్టా చేయించుకున్న లీడర్లు తిరిగి ఇచ్చేస్తున్నారు. అక్రమ పట్టాలు పొందిన వారిపై కలెక్టర్ కేసులు పెట్టి జైలుకు పంపుతుండటంతో కొందరు తమ వంతు రాకముందే సరెండర్ అవుతున్నారు. ఈ అసైన్డ్ భూమి తమకు వద్దంటూ పట్టాదారు పాస్ బుక్స్ ను వాపస్ చేస్తున్నారు. తంగాలపల్లి, ఇల్లందుకుంట, ఎల్లారెడ్డిపేట, సిరిసిల్ల మండలాల పరిధిలో 1000 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించుకొని పట్టాదారులుగా మారారు. సిరిసిల్ల మండలంలో సర్దాపూర్, పెద్దూరు, ఎల్లారెడ్డిపేట మండలాల్లో వెంకటాపురం, తంగళ్లపల్లి మండలాల్లో గోపాలరావుపల్లి, లక్ష్మీపురం, తాండూరు, ఆకుసుపురం, పాపయ్యపల్లి గ్రామాల్లో 250 ఎకరాలకు పైగా కొల్లగొట్టారు. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 100 మందికి దొడ్డిదారిన పట్టాలు జారీ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇక్కడ భూముల విలువ ఎకరా 50 లక్షల వరకు పలుకుతుంది. అంటే 125 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి పరుల పాలైందన్న మాట. దీంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 5 ఏళ్లలో అందించిన పెట్టుబడి సహా 2 కోట్లకు పైగా ప్రజాధనం అనర్హుల ఖాతాలో జమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో పెద్ద ఎత్తున భూముల ఆక్రమణ చోటు చేసుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. సిరిసిల్ల 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న తంగళ్లపల్లి మండలం లక్ష్మీపురంలో 545 సర్వే నెంబర్లో 1650 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమి సరిహద్దును పంచుకుంటూ 4 పల్లెలు ఉన్నాయి. దీనిలో 40 మంది అక్రమంగా పట్టాలు పొందారు. భూదస్త్రాల ప్రక్షాళన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ అండ చూసుకొని స్థానిక నాయకులు పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేసి కబ్జాదారుల ఖాతాలో పెట్టించి పట్టాలు జారీ అయ్యేలా చేశారు. రెవెన్యూ అధికారులు సైతం నిబంధనలు పాటించకుండానే పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేశారు. గత ప్రభుత్వం సాగు భూములకు పెట్టుబడి సాయం, రైతు బంధు అందించేందుకు 2017 నుంచి 2019 మధ్య చేపట్టిన భూదస్త్రాల ప్రక్షాళన కార్యక్రమాన్ని కబ్జాదారులు సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ భూములను ఆక్రమించి పట్టాలు పొందారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికారులు భూ కబ్జాలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో అక్రమ దంతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన భూ కబ్జాలు పావు మాత్రమేనని సిరిసిల్ల బీఆర్ఎస్ నిర్మించిన తెలంగాణ భవన్ సైతం ప్రభుత్వ భూమి కబ్జా చేసి కట్టిందేనని ఆది శ్రీనివాస్ ఆరోపించారు.
భూ కబ్జాదారులు ఎవరైనా చర్యలు తీసుకోక తప్పదని స్పష్టం చేశారు. భూ అక్రమ దందాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించడంతో అక్రమంగా పొందిన ప్రభుత్వ భూమి మాకొద్దని సర్కార్కు సరెండర్ చేస్తున్నారు. లక్ష్మీపూర్ మాజీ సర్పంచ్ మిట్టపల్లి పద్మ తాను పొందిన 2 ఎకరాల ప్రభుత్వ భూమిని తిరిగి వెనక్కి తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్కు లేఖ రాశారు. కలెక్టరేట్ లో కలెక్టర్ సందీప్ కుమార్ జూ ఎస్పీ అఖిల్ మహాజన్ కు అక్రమంగా పొందిన భూపత్రాలను లక్ష్మి అందజేశారు. అదేవిధంగా సారంపల్లిలో గత కొన్ని సంవత్సరాలుగా 3 ఎకరాల అసైనెడ్ భూమి తన కబ్జాలో ఉందని కుమారస్వామి అనే వ్యక్తి కలెక్టర్ ఎస్పీల సమక్షంలో ప్రభుత్వానికి ఆ భూమి పత్రాలు అప్పగించారు. ఆ భూములను నిరుపేదలకు ఇళ్ల స్థలాల కోసం వినియోగిస్తామని కలెక్టర్ తెలిపారు. ఇంకా ఎవరైనా అక్రమంగా ప్రభుత్వ భూమిని పొందితే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రభుత్వానికి అప్పగించాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొవ్విన కొద్దీ భూ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులకు ఫిర్యాదులు వెళ్తున్నాయి. ఇప్పటికే 5 కేసులు నమోదు చేసి బీఆర్ఎస్ కు చెందిన బొల్లి రామ్మోహన్, వొజ్జోళ్ల అగ్గిరాములు, జిందం దేవదాస్, కోడూరి భాస్కర్, సురభి నవీన్ రావులను అరెస్ట్ చేశారు. మరో 12 మంది పైగా కూడా ఎస్పీకి ఫిర్యాదులు అందాయి.